సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఇంకా సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టెప్లో మనకు కొన్ని సింబల్స్ వస్తాయి. ఇక్కడ ఏదైతే మనం అనుకున్న కలర్ ఎల్లో యొక్క ఆపోజిట్ దాంట్లో కొన్ని సింబల్స్ వస్తాయి. ఈ ప్లస్ సింబల్లో ఇక్కడ వైట్ లేకుండా ఓన్లీ మధ్యలో మాత్రం వైట్ ఉండేది ఒకటి వస్తుంది. ఒక్కొక్కసారి మైనస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చినట్లు ఇట్లా మైనస్ వస్తుంది. సో ఒక్కొక్కసారి మీరు ఈ సెకండ్ స్టెప్ చేసే టైంలోనే ఇక్కడ ప్లస్ సింబల్ కూడా వచ్చేస్తుంది. సో ప్లస్ అనేది కూడా వచ్చేస్తుంది వైట్. సో మిగతాటి ఇంకొకటి ఏం వస్తుంది అంటే ఇక్కడ వైట్ వచ్చేసి ఇక్కడ వైట్ ఎల్ షేప్ వస్తుంది. సో మనకు డాట్ వచ్చిందనుకో ఏ సైడ్ అయినా పట్టుకొని ఈ ఫార్ములా యూస్ చేయాలన్నమాట. అర్థమైనా? FRU R' U' F' అనే ఫార్ములా యూస్ చేయాలి. ఏది డాట్ వస్తే ఏ సైడ్ అని పట్టుకోవచ్చు. సో మైనస్ వస్తే అడ్డంగానే పట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో తర్వాత ఒకవేళ ఎల్ షేప్ వస్తే ఇక్కడ వైట్ ఇక్కడ ఉంటే కనుక, ఇక్కడ వైట్ లేకుండా ఇక్కడ ఉంటే కనుక ఎల్ షేప్ వస్తే ఇట్లా ఎల్ అనేది రైట్ సైడ్కి ఉండేటట్టు పెట్టుకొని FRU R' U' F' అనేది మనము ఫార్ములా అప్లై చేస్తే కంటిన్యూషన్ చేస్తే కనుక ప్లస్ అనే వస్తుంది. మనకి ఇక్కడ వైట్ అనేది ప్లస్ వస్తుంది. సో థర్డ్ లేయర్ స్టార్ట్ చేసేటప్పటికి ఆపోజిట్ కలర్ యొక్క ప్లస్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సింబల్ వచ్చింది కాబట్టి ఈ సింబల్ అడ్డంగా పెట్టుకొని ఎఫ్ ఇట్లా తిప్పాలి, ఆర్ ఇట్లా తిప్పాలి, యూ ఇలా తిప్పాలి. సో మళ్ళీ తర్వాత R' U' F' కదా, R' అంటే ఎట్లా తిప్పాలి ఎన్నికి, R' తర్వాత U' తర్వాత F'. చూడండి మనకు అనుకున్న కలరు ప్లస్ అనేది వచ్చేసింది. సో ఈ ఫార్ములాతో పని అయిపోయింది. మీకు ఇంకొకసారి ఎల్ వచ్చి ఒకసారి రిపీట్ చేస్తే మైనస్ వస్తుంది. మళ్ళీ ఆ మైనస్ని అడ్డంగా పెట్టుకొని ఇంకొకసారి రిపీట్ చేస్తే కనుక మనకు ప్లస్ అనేది వస్తుంది. ఓకేనా? ఒక్కొక్కసారి మీకు ప్లస్ వస్తుంది. అట్లాంటప్పుడు ఈ ఫార్ములా అనేది అవసరం లేదు. సో ప్లస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ని కలపాలి. ఈ ఎడ్జెస్ని కలపాలి. ఒక్కొక్కసారి మీకు అదృష్టం బాగుంటే 4 ఎడ్జెస్ను కలిసిపోతాయి. ప్లస్ చేసేటప్పుడే 4 ఎడ్జెస్లు కలిసిపోతాయి. లేదు కలసకుండా ఒక్కటి కూడా కలసకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఏ సైడ్ అయినా పట్టుకొని చేయొచ్చు. ఒక్కొక్కసారి మీకు ఈ విధంగా నాకు చూడండి గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, రెడ్ మ్యాచ్ అయిపోయింది. సో ఇలా 2 మ్యాచ్ అయితే పక్కన ఒకటి ఇలా పెట్టుకొని ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇలా పట్టుకొని ఈ ఫార్ములా నెక్స్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నాకు పక్కన 2 మ్యాచ్ అయినాయి కాబట్టి ఎడ్జెస్ ఇలా లెఫ్ట్ ఒకటి ఆ పక్క బ్యాక్ ఒకటి పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఎడ్జెస్ అనేది కంప్లీట్గా అన్నిటికీ సెట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకో ఇదే కలర్స్ ఇట్లా పక్కన కాకుండా ఇక్కడ ఒకటి అంటే ఎదురుగా మ్యాచ్ అవుతాయి. అలాంటప్పుడు కూడా ఏదైనా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయండి. పక్కన మ్యాచ్ అయితే కన్నా ఒకటి బ్యాక్ ఒకటి లెఫ్ట్ పెట్టుకొని చేయండి. సో ఏది మ్యాచ్ కాకుంటే ఏ సైడ్ అయినా పట్టుకొని చేయండి. సో ఈ ఫార్ములా అప్లై చేసేది ఈ విధంగా మనకు పక్కన మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి ఈ పక్కన మ్యాచ్ అయ్యేటప్పటికి లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇట్లా తిప్పుకోండి. 1 కానీ 2 కానీ మ్యాచ్ అయితే కనుక ఇప్పుడు చూడండి నేను ఒకసారి తిప్పడం వల్ల ఆరెంజ్ ఒకటి మ్యాచ్ అయింది, మిగతా ఏమీ మ్యాచ్ కాలే. సో ఒకటే మ్యాచ్ అయింది అనుకోకుండా మీరు ఒకసారి ఇట్లా తిప్పి చూసుకుంటే కనుక ఈజీగా ఇప్పుడు చూడండి ఒక్కటి కూడా మ్యాచ్ కాలే. సో ఒక్కటి కూడా మ్యాచ్ కాలేదని అనుకోకండి. సో ఏదైతే మనం తిప్పి చూసుకుంటూ పోవాలి. సో తిప్పుతూ వెళ్తే ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, 2 మ్యాచ్ అవుతాయి. సో ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ చేయండి. ఇప్పుడు నేను తిప్పడం వల్ల చూడండి 2 మ్యాచ్ అయినాయి. ఇలా పెట్టుకొని ఆర్ ఈ ఫార్ములా ఆర్ యు R' U' R U' R' U'. సో ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఈ రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది. సో సూపర్గా ఈ విధంగా అనేది మనము ఇంకా ఈ ఫార్ములాస్తో అవసరం లేదు. మీకు నెక్స్ట్ ఈ కంప్లీట్ చేయడం కోసం ఈ 2 ఫార్ములాస్ అనేటివి ఈ 2 క్యూబ్లో ఈ రెండు మాత్రము మీకు అర్థమయ్యడం కోసం రాసిన, కాకపోతే ఇవి కూడా ఈజీగా చెప్పేస్తా చూడండి. సో ఇంతసేపు మనము అనుకున్న కలర్ని కింద పెట్టుకొని చేసినాం కదా, ఇప్పుడు ఆపోజిట్ కలర్ వైట్ని కింద పెట్టాలి. సో ఆపోజిట్ కలర్ వైట్ని కింద పెట్టాలి. ఇప్పుడు అనుకున్న కలర్ని పైన పెట్టుకొని చేయాలన్నమాట. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎల్లో తెచ్చేయాలి. ప్లస్ తెచ్చుకున్నాము, ఎడ్జెస్ తెచ్చినాము, ఇక్కడ వైట్ తెచ్చుకోవాలి. సో మొత్తం వైట్ అనేది తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెచ్చుకునే ప్రాసెస్లో ఏదైతే మనం ఒకటి ఎదురుగా సెంటర్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు రెడ్ సెంటర్ పెట్టుకుంటున్నాను. సో మనకి ఇక్కడ అంతా వైట్ తెచ్చే ప్రాసెస్లో ఇక్కడ నాకు చూడండి ఆల్రెడీ ఒక వైట్ వచ్చింది, ఇంకా 3 రావాలి. మీకు ఒక్కొక్కసారి 4 రాకుండా ఉంటాయి,
ఏ సైడ్ అయినా పట్టుకోండి, ఓకేనా. ఒకటి వస్తే కన్నా దాన్ని ఒకటి లెఫ్ట్ సైడ్ వైట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. రెండు వస్తున్నాయి కానీ ఇక్కడ వైట్ వచ్చింది, ఇక్కడ రెండు వైట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, ఓకేనా. అట్లే విధంగా వచ్చిన వాటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటూ పోండి. సో ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది, ఇది నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా. ఈ వైట్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకునేటప్పుడు మనకు ఎదురుగా సెంటర్ ఏముందో అది ఎదురుగానే ఉండాలి కంప్లీట్గా చేసేంత వరకు. ఇది రూల్. ఏది మనకు టోటల్గా వైట్ వచ్చేంత వరకు ఇది ఎదురుగానే పెట్టుకోవాలి. లెఫ్ట్ నాకు ఒకటి వచ్చింది కాబట్టి, లేదు మీకు ఇక్కడ కూడా వైట్ రాకుండా ఉంటే కానీ ఏదో ఒక సైడ్ పట్టుకోండి. సైడ్ పట్టుకొని ఏదైతే ఎదురుగా ఉంటుందో దాన్ని కంప్లీట్గా వైట్ వచ్చేంత వరకు ఎదురుగానే పెట్టుకోండి. అర్థమైందా? ఒకటి వచ్చినా రెండు వచ్చినా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఏమి రాకపోతే ఏదో కలర్ సెట్ అనుకుంటారు కదా, దానికి ఎదురుగా ఏముందో అది కంప్లీట్గా పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని ఎడం పక్క పెట్టుకుంటే నాకు సెంటర్ ఏమొచ్చింది, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఇట్లా తిప్పుకుంటే మనకు ఇది మనకు, కానీ ఇక్కడ ఎడ్జెస్ అనేవి మిస్ అవుతాయి కదా. మనం ఆల్రెడీ ప్లస్ తెచ్చుకొని ఈ ప్లస్ యొక్క ఎడ్జెస్ని కలిపినాము. అది కలిపినట్టు కింద పెట్టుకొని ఏదైతే మనకు ఒకటి కానీ రెండు మూడు కానీ ఇక్కడ వైట్ వచ్చింటాయో వాటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఎదురుగా గ్రీన్ ఉంది గుర్తుపెట్టుకోండి. సో పెట్టుకొని ఈ టాప్ ఇది ఇక్కడ చూడండి, ఈ కార్నర్కి మనం ఫస్ట్ వైట్ తెచ్చుకున్నాం. ఈ కార్నర్కి వైట్ తెచ్చుకున్నాం. ఈ మూడిట్లో ఈ వైట్ని ఇక్కడ తెస్తాం. అది ఏ విధంగా తేవాలంటే ఈ ఫార్ములా చూడండి, RU R' బాటమ్ కంప్లీట్ వైట్ తెచ్చుకోవడం కోసం ఈ ఫార్ములా యూస్ చేస్తాం అనమాట. సో ఆ ఫార్ములా యూస్ చేయడానికి మనము ఏదైతే మనము వచ్చిన కలర్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇంకొక ఈ వైట్ ఇక్కడ వైట్ తేవాలి. సో తేడం కోసము RU R' అనే ఫార్ములా 5 సార్లు రిపీట్ చేస్తే ఏదో ఒకసారి మనకి ఇక్కడ వైట్ వచ్చి కూర్చుంటుంది. సో ఇప్పుడు చూడండి, RU R' RU R'. సో చూడండి వైట్ అనేది వచ్చింది. సో 5 సార్లలో ఏ సారైనా మూడోసారి కానీ నాలుగోసారి కానీ రెండోసారి కానీ ఐదోసారి కానీ వచ్చి కూర్చుంటుంది. సో వచ్చి కూర్చునే దాన్ని ఎడం పక్కకు సరిపోయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ అన్నీ మిస్ అయినాయని మీరు పట్టించుకోకండి. మనం ఎదురుగా గ్రీన్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఒకటి మ్యాచ్ అయినప్పుడు ఆ గ్రీన్ అనేది ఎదురుగానే పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. వచ్చిన దాన్ని ఎడం పక్కకు సరిపోయింది, ఇది ఎడం పక్కకు సరిపోయింది. సో జరిపేసి ఏదైతే ఇంకా ఈ వైట్ని ఇక్కడికి తీసుకురావాలి. సో సేమ్ ఫార్ములా 5 సార్లు రిపీట్ చేస్తే ఈ వైట్ అనేది ఇక్కడికి వస్తుంది. RU R'. సో ఇక్కడ చూడండి నాకు 2 టైమ్స్ రిపీట్ చేయగానే వచ్చేసింది. సో అదే విధంగానే మనకు ఇంకొక 3 సార్లు కానీ 4 సార్లు కానీ మీకు వస్తుంది. రిపీట్ చేసి ఈ ఫార్ములాని మొత్తం ఇక్కడ సెట్ చేయండి. సో వచ్చింది, దీన్ని మనం లెఫ్ట్కి పంపించేసి ఎదురుగా గ్రీన్ అనేది సెంటర్గా అలాగే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్నర్ అనేది వైట్ తెచ్చుకోవాలి. సో వైట్ తెచ్చుకోవడం కోసము ఇది ఇక్కడ వైట్ని ఇక్కడికి రావడం కోసం 5 సార్లు ఈ ఫార్ములా RU R' అనేది మనం అప్లై చేయాలి. RU R' చూడండి. సో ఇక్కడ పైన మనం గ్రీన్ కలర్ ఎదురుగానే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయడం వల్ల లాస్ట్ చేసే టైంకి పైన లేయర్లన్నీ సెట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మనం అనుకున్న వైట్ అనేది కంప్లీట్గా ఈ సైడ్ వస్తుంది అనమాట. సో వచ్చింది, సూపర్, కండిషన్ బాగా సరిపోయింది. మనం ఇక్కడ ఆల్రెడీ వైట్ ప్లస్ తెచ్చుకొని ఎడ్జెస్ మ్యాచ్ చేసినాం. సో ఆ మ్యాచ్ చేసినట్టు ఒకసారి మిస్ కాకుండా జాగ్రత్తగా తిప్పి ఇలా పెట్టుకోండి. సో పెట్టుకున్నాం, మనకు ఫస్ట్ 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. కింద వైట్ అంతా సరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ కార్నర్స్ మాత్రమే సెట్ చేయాలన్నమాట. ఈ కార్నర్స్ని కూర్చోబెట్టాలి. సో కూర్చోబెట్టే టైంలో మీకు ఏమీ కలపకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏదానికి ఆ సెంటర్ మ్యాచ్ అయిందా కాలే, ఈ దానికి ఏమన్నా సెంటర్ అన్ని మ్యాచ్ అయినాయా కాలే. సో దీనికి చూడండి, బ్లూకి సెంటర్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ అయిపోయింది, వైట్ సెంటర్ మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎడం పక్క పెట్టుకోవాలి. ఈ కార్నర్ని ఇంతసేపు మనం వైట్ తెచ్చుకునేటప్పుడు ఏ విధంగా అయితే వైట్ని వచ్చిందాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నామో అది ప్రాసెస్ అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేయండి. సో ఇప్పుడు కార్నర్ కూర్చోపెట్టాలి కాబట్టి ఏదైతే మనకు ఒకటి సెట్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. 2 సెట్ అయినా కూడా ఇది సెట్ అయింది అనుకోండి, ఈ సెంటర్కి మ్యాచ్ అయింది, వాటిని కూడా 2 ఎడం పక్క పెట్టుకొని ప్రాసెస్ చేయండి. సో ఒక్కొక్కసారి మీకు అదృష్టం బాగుంటే ఎడ్జెస్ని కలిపేసి వైట్ తెచ్చేటప్పుడే మొత్తం వస్తుంది. సో అదృష్టం బాగున్నట్టు అప్పుడు. లేదు ఇప్పుడు మనకు ఒకటే వచ్చింది, లేదు మీకు ఒక్కటి కూడా రాలేదంటే ఏ సైడ్ అయినా పట్టుకోండి. సో ఏ సైడ్ అయినా పట్టుకొని ఎడ్జెస్ని కంప్లీట్గా మ్యాచ్ చేసేసుకొని వైట్ అంతా చేసిన తర్వాత ఏది రాకుంటే కన్నా కార్నర్ ఒకటి కూడా సెట్ కాకుంటే సెంటర్కి దాన్ని ఏ సైడ్ అయినా క్యూబ్ పట్టుకొని చేయాలి.
చేసేటప్పుడు మనకు సెంటర్ ఏది ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏది రాకపోతే ఒకటి వచ్చిందా, ఈ ఒకటి వచ్చింది, సూపర్. ఈ ఒకటి వచ్చిన దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటా. లెఫ్ట్ సైడ్ పెట్టుకునే టైంకి మనకు సెంటర్ ఏముంది ఎదురుగా, సో ఆ ఎదురుగానే ఉండాలి. సో ఇప్పుడు కూడా ఈ సెంటర్ అనేది ఎదురుగా పెట్టుకొని చేయాలన్నమాట. మీకు ఇంకొక కలర్ ఏదైనా ఉండొచ్చు, ఆ సెంటర్ ఎదురుగానే పెట్టుకొని చేయాలన్నమాట ప్రాసెస్. సో ఇప్పుడు ఇందాక మనము RU R' U' అనేది ఫార్ములా ఈ వైట్ అంతా కంప్లీట్ తెచ్చుకోవడం కోసం చేసుకుంటూ వచ్చిందాన్ని ఎడం పక్కకు తిప్పుకుంటూ చేసుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్సే. ఇప్పుడు ఈ కార్నర్ని కూర్చోబెడతాం. సో ఈ కార్నర్ని కూర్చోబెట్టడానికి ఫస్ట్ ఈ బిల్లని ఇక్కడికి పంపిస్తాం. ఈ బిల్లని అనేది ఇక్కడికి పంపిస్తాం. ఈ బిల్లని ఇక్కడికి పంపించడానికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి RU R' పంపించినాం. సెంటర్ మాత్రం ఎదురుగునే పెట్టుకోండి జాగ్రత్తగా. ఏదైతే మనకు ఆల్రెడీ ఒక కార్నర్ సెట్ అయింది కాబట్టి దాన్ని ఎడం పక్క పెట్టుకునే టైంకి మనకు సెంటర్ బ్లూ ఉంది కాబట్టి ఆ బ్లూ అనేది కంప్లీట్గా వచ్చేంత వరకు బ్లూ ఎదురుగానే పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీకు ఏమి రాకపోతే కూడా ఏదో ఒక సెంటర్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని రైట్ సైడ్ పెట్టుకొని ఆ బిల్లని ఫస్ట్ ఇక్కడికి పంపిస్తాం. సో పంపించి RU R' U' అని చేసిన తర్వాత ఇక్కడికి పోయింది ఆ బిల్ల, వైట్ ఉండే బిల్ల. సో ఈ వైట్ యొక్క బిల్ల జాయింట్ కలర్లో చూడండి, రెడ్ అండ్ గ్రీన్. సో రెడ్ అండ్ గ్రీన్, ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేది మనం ఇట్లా ఎదురుగా పెట్టుకున్న సెంటర్కి ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్, అర్థమైందా? ఒకటి రెడ్ ఎదురుగా ఉండి గ్రీన్ రైట్ సైడ్ అని ఉండాలి, లేదంటే గ్రీన్ ఎదురుగా ఉండి రెడ్ రైట్ సైడ్ ఉండాలి. రెడ్ ఏమో రైట్ సైడ్ ఉంది కానీ ఇక్కడ గ్రీన్ ఉందా, లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద లేయర్ని ఇట్లా తిప్పుకుంటే రెడ్ గ్రీన్ అంటే మిడిల్ లాస్ట్ లేయర్ యొక్క మిడిల్ లేయర్ని చూసుకోవాలి మనం మ్యాచ్ చేయడం కోసం. రెడ్ గ్రీన్, సో సరిపోయింది. కండిషన్ సాటిస్ఫై కాబట్టి ఈ బిల్లని ఇప్పుడు ఇక్కడ కిందికి తీసుకురావాలి. సో ఇదంతా చేసేటప్పుడు ఎంత గజిబిజి అయినా మీరు కన్ఫ్యూజ్ కావకండి. మనకు సెంటర్ మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సెంటర్ ఉందో దాన్ని మాత్రం ఎదురుగానే పెట్టుకోండి, ఓకేనా? ఇలాగ మనం చేసిన తర్వాత ఈ బిల్లని కిందికి తీసుకురావడం కోసము RU' R' చూడండి, రెడ్కి రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, వైట్ మ్యాచ్ అయిపోయింది. సో 2 మ్యాచ్ అయిపోయినాయి. వచ్చిందని ఎడం పక్క తిప్పేసినాం, సూపర్, కండిషన్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిల్లను రైట్ కార్నర్లో పెట్టుకుంటే ఈ బిల్లను సెట్ చేయాలి. మనం సెట్ చేసేటప్పటికి ఒక్కొక్కసారి మీకు ఇలాంటి బిల్ల ఒకటి వస్తుంది, ఏదైతే ఎదురుగా అట్లా పెట్టుకోండి, ఇలాంటి బిల్ల ఒకటి వస్తుంది. ఆ బిల్లను మనం ఇప్పుడు ఇక్కడికి పంపించి చేయలేం, ఎందుకంటే ఈ బిల్లలో వైట్ లేదు. మీరు ఏదైతే చేయాలనుకుని రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకుంటున్నారో దాంట్లో వైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు దీంట్లో వైట్ లేకుండానే మనం ఇక్కడికి పంపించి చేసినామంటే కన్నా చెడిపోతుంది. అలా కాకుండా ఏదైతే మనము వచ్చిన దాన్ని లెఫ్ట్ సైడ్ జరుపుకుంటూ ఇది చేస్తూ ఏదైతే రాని దాన్ని ఇట్లా రైట్ కార్నర్లో పెట్టుకుంటే కన్నా దాంట్లో వైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో వైట్ కంపల్సరీగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ పంపిస్తాం. ఇప్పుడు పైకి పంపించి RU R' చేస్తే ఇక్కడికి వచ్చిన వైట్కి జాయింట్ కలర్లు ఏమున్నాయి, రెడ్ అండ్ బ్లూ ఉంది. సో ఈ 2 రెడ్ అండ్ బ్లూ అనేటివి, రెడ్ అండ్ బ్లూ ఎదురుగా ఒకటి రైట్ సైడ్ సెంటర్లో ఒకటి ఏమన్నా ఉన్నాయా, ఎదురుగా ఒకటి రెడ్ అండ్ బ్లూ. సో రెడ్ అండ్ బ్లూ చూద్దాం, రెడ్ బ్లూ ఉన్నాయా, లేవు. సో ఇక్కడ రెడ్ ఉంది కానీ ఇక్కడ బ్లూ ఉన్నది. సో అలాంటప్పుడు మళ్ళీ తిప్పి బ్లూ అండ్ రెడ్. సో మీకు అర్థమైందో, బ్లూ ఇక్కడుండి రెడ్ ఇక్కడున్నా ఓకే, ఇక్కడ బ్లూ ఉండి ఇక్కడ రెడ్ ఉన్నా కూడా ఓకే, కండిషన్ ఓకే. అలాంటప్పుడు ఇప్పుడు సరిపోయింది కండిషన్. ఇప్పుడు దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఈ విధంగా RU' R' కంప్లీట్గా క్యూబ్ అనేది ఏ విధంగా సాల్వ్ అయిపోయిందో చూడండి. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అయ్యి అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీ మెథడ్, ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. డమ్మీ రన్ అనేది మీకు వచ్చింటే కదా నా ఛానల్లో డమ్మీ రన్ అనేది ఉంది, ఒకసారి చూడండి. ఆ డమ్మీ రన్ అనేది ఏం చేస్తామంటే మీకు ఈ సెకండ్ లేయర్ చేసేటప్పుడు వైట్ యొక్క ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్ల ఒకటి కొని దొరకదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వైట్ లేదనుకొని సేమ్ ప్రాసెస్ ఒకసారి రిపీట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు వైట్ అనుకుని ఎదురు కలర్ ఈ సెంటర్కి మ్యాచ్ అయింది, ఇది ఈ పైన ఉండే కలర్ ఏదైనా రైట్ కానీ లెఫ్ట్ కానీ ఉందా అనుకొని ఒకవేళ రైట్ ఉంటే కన్నా లెఫ్ట్కి తిప్పేసి దాన్ని రైట్ లేయర్ని పైకి తిప్పేసి రివర్స్ వేసేస్తే మళ్ళీ ఇక్కడ కింద ఒకటి ఫస్ట్ లేయర్ మిస్ అయి ఉంటుంది, దాన్ని ఎదురుగా పెట్టుకొని మళ్ళీ ప్రాసెస్ ఒకవేళ ఎడం పక్క ఉంటే కన్నా లెఫ్ట్ కనేసి రైట్ కనేసి ఇట్లా లెఫ్ట్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ వేసేసి ఏ లేయర్ కూర్చోబెడితే కన్నా తర్వాత వచ్చే నోటేషన్లో
మనకు ప్లస్ సింబల్ వైట్ లేని బిల్ల ఒకటి దొరుకుతుంది. సో అలా ట్రై చేయండి. ఏదన్నా అనుకున్న బిల్లలో వైట్ లేదనుకోని ప్రాసెస్ అనేది చేసుకుంటూ డమ్మీ రన్ చేస్తే కనుక నెక్స్ట్ నోటేషన్లో మనకు ప్లస్ సింబల్లో వైట్ లేకుండా ఒక బిల్ల దొరుకుతుంది. ఇంకా సేమ్ ప్రాసెస్ అనేది చేసి డమ్మీ రన్లో మనం సెకండ్ లేయర్ అనేది కంప్లీట్గా చేద్దాం. సో ప్రస్తుతానికైతే మీకు లెంత్ అయిపోతుందని చెప్పడం లేదు. ఒకవేళ మీకు కావాలంటే వీడియో మన ఛానల్లో డమ్మీ రన్ అనేది ఉంది, చూడండి. సో ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.